మై డియర్ డాడీస్, గుడ్ మార్నింగ్. రేపటి నుంచి మై నీడ్స్ తాలూకా ఎంపీసీ రిలీజ్ చేస్తున్నాను. అది మనం ఇచ్చినటువంటి సర్వీసుల్లో ఒక్కొక్క సర్వీసు కొన్ని సర్వీసులు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు యాడ్ చేసి రేపటి నుంచి ఇస్తున్నాను. ఇంకా తరచూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే బిజినెస్ చేశారో, అంటే బిజినెస్ మీన్స్ రీఛార్జ్‌లు అలాంటివి ఏదైతే చేసుకున్నారో, దాని తాలూకులో కొన్నింటియి అనమాట. ఇంకా మనం రీఛార్జ్‌లున్నాయి, టీవీ రీఛార్జ్‌లున్నాయి, లేదా గ్యాస్‌యి ఉన్నాయి, కరెంటు బిల్లులియి ఉన్నాయి. అంటే ఈట్లికి కొన్నింట్లికి రావు. కరెంట్ బిల్ ఆటోళ్ళకి అయి రావు. గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్నోటిలకి రాదు. తర్వాత ఈ ఫ్లిప్‌కార్టు, అమెజాను, ఆహ్, మిగతాది క్రెడిట్ కార్డ్స్, ఇలా ఏవైతే ఒక్కొక్కటి మనం పెట్టుకుంటూ వచ్చామో, వాటిలో అన్నీ ఒకసారే యాడ్ చేయలేదు. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అందులో కొన్ని రేపు మార్నింగు యాడ్ చేసినయి రేపు రిలీజ్ చేస్తాను. టైం అనేది నేను మళ్ళీ మీకు వాయిస్ ఇస్తాను. రేపు చేస్తాను. అంటే రేపు నైట్ 12 గంటలకు ఇచ్చేస్తాను. నా నా నేను తీసుకుంట గడువు అది. ఓకే. అలాగే 30 తారీఖు అన్నాను కదా! 30 తారీఖుకి ఇస్తున్నాను. ఇక్కడి నుంచి తరచూ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే వస్తుందో అవన్నీ ఇచ్చుకుంటూ వస్తాను. యాడ్స్‌ది ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. నేను ప్రతి దాని గురించి వివరించి ఒక్కొక్క వీడియో ఇస్తాను. ముందు నేను దీనికి సంబంధించి మై నీడ్స్ సంబంధించింది కమిషన్స్, ఐ మీన్ ఎంపీసీ రిలీజ్ చేసేస్తున్నానన్నమాట. తర్వాత ఈ మై నీడ్స్ ఎంపీసీ అన్నది క్రమేపీ స్టార్ట్ అయ్యి అలా అన్నీ యాడ్ అవుతూ ఉండడం వల్ల చాలా పెద్దగా పెరిగిపోద్ది ఇన్కమ్. మీకు గుర్తుండే ఉంటది. మనం అప్పుడు 2021 అక్టోబర్ 15 మనం స్టార్ట్ చేసాం కిబోని. అక్కడి నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 16 తారీఖున ఫస్ట్ మనం నాన్ శాఖబుల్ ఇచ్చాం. మే 16 తారీఖున ఫస్ట్ నాన్ శాఖబుల్ ఇచ్చాం. అంటే సుమారు 7 నెలల కాలం పట్టింది అప్పుడు ఇవ్వడానికి. ఇప్పుడు నేను ఇది ఇచ్చిన తర్వాత నెల రోజుల పైన అయింది. ఇప్పుడు నేను ఇది ఇస్తున్నాను. అప్పుడు మేలో వచ్చినటువంటి ఇన్కమ్ అక్టోబర్‌కి వెళ్ళేసరికల్లా చాలా హెవీగా రావడం మొదలెట్టింది. అంటే మెల్లిగా మొదలయ్యి అది అన్ని రంగాలుగా అభివృద్ధి చెందింది. అది కూడా ఒకే ఒక్క అకౌంట్ ద్వారా మాత్రమే ఇదంతా. మిగతావన్నీ చిన్నవన్నమాట. కానీ మై నీడ్స్‌లోనివి నంబర్ ఆఫ్ సర్వీసులు. ఇప్పుడు ఒక 50 సర్వీసులు రెడీ చేసాం. అప్పుడు ఒక్క దాంట్లోనే అంతలా వచ్చింది. ఇప్పుడు ఈ 50 రకాల సర్వీసుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటది. అప్పుడు మనకి ఎంతైతే నాన్ స్టేబుల్ వచ్చిందో అలాంటి ఇన్కమ్, అంతే ఇన్కమ్ వచ్చేవి కూడా ఇందులో ఉన్నాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అప్పుడు నాన్ స్టాకబుల్‌కి ఒక్క ఎస్‌వి అకౌంట్ నుంచి వచ్చేవి మనకి. అప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చిందో, ఇప్పుడు మనం ఇచ్చిన సర్వీసుల్లో అంత ఇన్కమ్‌కి ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించి, గుర్తుపెట్టుకోండి డాడీస్, అంతకు మించి కూడా వచ్చేటట్టుగా ఇందులో పెట్టాను. ఈ 50లోనే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న 50లోనే. కాబట్టి ఒక్కొక్కటి యాడ్ అవుతున్న కొద్దీ మీ ఇన్కమ్ అద్భుతంగా పెరిగిపోద్ది. నేను మీకు మాట ఇచ్చాను ఇంతకుముందు. ఇంతకి 10 రెట్లు ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తున్నాను అని. చేశాను. కాపోతే ఆల్మోస్ట్ 10 నెలలు లేట్ అయిందనమాట నాకు. ఇదంతా చేసుకోవడానికి. అప్పుడు 12 ఏళ్ళు కష్టపడ్డాను. ఇప్పుడు 10 నెలలు మళ్ళీ పని చేయాల్సొచ్చింది. కారణం మీకు తెలుసు. నేను
పూర్తి స్థాయిలో ఇంత ముందులాగా తిరగడానికి అవ్వట్లేదు. అది కూడా లేట్ అవ్వడానికి ఇదొక కారణం. అయినా పర్వాలేదు. భగవంతుడు తోడున్నాడు. మీరందరూ ఉన్నారు. నేను నా పని చక్కగా చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు రాయ్‌పూర్‌లో హాస్పిటల్‌కెళ్ళాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను. కానీ ఇప్పుడు మీ కమిషన్స్ మాత్రం రిలీజ్ అయిపోతాయి. కొత్త ప్రాజెక్ట్‌లన్నీ రిలీజ్ అవుతాయి. మీకు రన్నింగ్‌లోకెళ్ళిపోద్ది అంతాను. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తాయి. అలాగే మనం అప్పుడు షాపులు వగైరాలు అనుకున్నాం గదా! టిఫిన్‌లు టిఫిన్ అని, కిరాణా షాపులని ఇలాంటివన్నీని. ఆ వెండర్ పోర్టల్ గూడా నెక్స్ట్ మంతు రెడీ చేస్తున్నానంత. అది కూడాను. దాని అకౌంట్ నంబర్‌కి చాలా టైం పట్టింది. అది తీసుకొని ఇప్పుడు అది కూడా ఇచ్చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకా అనేక రకాల కొన్ని వందల ప్రాజెక్టులు ఇందులోకొస్తున్నాయి. కొన్ని వందలు. 1, 2 కాదు. గతంలో మీరు పొందిన ఆదాయం కంటే 10 రెట్లు కనీసం ఎక్కువుంటుంది. ఇది మీరు అండర్‌లైన్ జేసుకోండి. పాత వాళ్ళ గురించి అంటున్నాను. కొత్తోళ్ళ గురించి వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు వీళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. అర్థం అవుతది కాబట్టి పాత వాళ్ళకైతే. గతంలో వచ్చిన దానికి 10 రెట్లు ఎక్కువొస్తది. కానీ ఇందులో మీరు కొనుక్కోవడం, మీరు ఏదైనా వస్తువు అమ్ముకోవడం, లేదో సర్వీస్ తీసుకోవడం, ఓ రీచార్జ్ చేసుకోవడం, ఓ సమాచారం తీసుకోవడం తప్ప వేరేవి ఇందులో ఉండవు. కాబట్టి ఈ ఇన్‌కమ్ చాలా ఎక్కువగా పెరుగుతదనమాట. చినుకు ఒక్కటే మొదలవుద్ది. 2, 3, 4 అలా వచ్చినప్పుడు ఆ చినుకులన్నీ ఒక వరదవుతది. ఆ వరదొచ్చినప్పుడు ఒక్క చినుకే కదా అనుకున్నది ఎంత గొప్పదో మీకు కనబడుతది. గోదావరి నది కూడా అక్కడ మొదలైన దగ్గరి కొండ దారంతలా ఉంటదట. ఆ తర్వాత ఇవతలకొస్తే కొండ దారంతలా వెళ్తుంది. కొండలు కోనలు తొలుచుకొనొచ్చేస్తది. అంటే ఎన్నో పాయలు కలుస్తాయి అలాంటివి. అలాగే ఇక్కడ మీకు మన సర్వీసుల్లో ఒక సర్వీసు, 2 సర్వీసులు, 3 సర్వీసులు, 30 సర్వీసులు, 300 సర్వీసులు, 500 సర్వీసులు, సర్వీసులు పెరిగిపోతాయి. మీకు దారుణంగా డబ్బులొస్తాయి. ఈ దారుణంగా డబ్బులొస్తాయి. ఓపికతో ఉన్నారన్నాలు. ఇక మీదట నుంచి మీరు పట్టవసరం లేదు. రేపు 30వ తారీఖు మూడో నెల 2024న మీకు మొదటిసారిగా ఇన్‌కమ్ రావడం మొదలవుద్ది. ఇది కూడా డైలీ వచ్చేస్తది. రాత్రి 12 గంటలకి గతంలోలాగే రాత్రి 12 గంటలకు రిలీజ్ అవుతుంది. రేపు రాత్రి 12 గంటలకు రిలీజ్ అయిపోద్ది. రాత్రి 12 గంటల చొప్పున ఎవ్రీడే వస్తూనే ఉంటది. రాత్రి 12 గంటలకి వస్తది. అయితే దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఏ రోజొచ్చింది, ఎప్పుడొచ్చింది అప్పుడు మీ వాలెట్‌లో పంపించుకోవచ్చు. మీ మైనిట్స్ వాలెట్‌లో పంపించుకోవచ్చు. ఏదైనా కొనుక్కోవచ్చు. ఆ క్యాష్‌ని మీరు మైనిట్స్‌లో ఏదో ఒక రకంగా మీకు ఎలా నచ్చితే అలా వాడుకోవచ్చు. మీకొచ్చిన దాన్ని బట్టి. మీ పాత దాంట్లో ఇది కలిసిపోద్ది. మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. క్యాష్ రూపంలో కావాలంటే, క్యాష్ రూపంలో కావాలంటే 16, 17, 18 ఆ 3 తారీఖుల్లో వస్తది. అంటే బ్యాంకుల బట్టి. అప్పుడు సెలవులున్నాయి లేదా దాన్ని బట్టి అప్పుడు రిలీజ్ అవుతది. అంటే పోనీ ఒక 5 డేస్ అనుకోండి. 16-21 వరకు. బ్యాంక్ తాలూకా సర్వీస్‌ని బట్టి వస్తదనమాట. చూడండి ఇప్పుడు 3 రోజులు సెలవొచ్చింది. అలాంటి ఇబ్బందులేమి లేకుండా ఆ రోజుల్లో మీరు విత్‌డ్రా పెట్టుకుని ఆ రోజుకి రిలీజ్ అయిపోతుంది. అంటే నెలకి ఒక్కసారి క్యాష్ విత్‌డ్రాలు ప్రతిరోజు మీ వాలెట్‌లోకి ఈ క్యాష్ పంపించుకొని మీరు ఉపయోగించేసుకోవచ్చు. క్యాష్ కావాలంటేనే నెలకొకసారి మీరు తీసుకోవచ్చు. మరి 16, 17 ఇలా 21 వరకు ఈ 5 రోజులే ఎందుకిచ్చారు అనుకోవచ్చు మీరు. ఈ 16-21 వరకు ఎందుకిచ్చానంటే
30 తారీఖు నుంచి అంటే ముందు వారం, సెకండ్ వారం బ్యాంక్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయటం లేదు. అంటే వాళ్ళ తాలూకు అవసరాలు ఉంటాయి. ప్రతి మంత్ ఎండింగు వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి. ఆళ్ళు ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా వాళ్ళ సర్వీస్ మనం పొందేలాగా, మన తాలూకు సర్వీస్ వాళ్ళకి అందేలాగా నేను 16 తారీఖు నుంచి 21 పెట్టాను. మరి మిగతా రోజుల్లోనూ మీకు నిరంతరం కంటిన్యూగా మీరు వాడేసుకోవచ్చు. ఇది గూడా గమనించండి. అయితే నెలకొకసారి అనేది ఏ నెలలో నుంచి వస్తదని మాత్రం చెప్తాను. మీరిప్పుడు ఏదైతే మీరిస్తున్నారో, ఇప్పుడు విత్‌డ్రా చేసుకొని ఐ మీన్ వాలెట్‌లో పంపించుకుంటున్నారో అది మీరు వాడేసుకోవచ్చు. ఇంకిక్కడి నుంచి వారం కొత్త ప్రాజెక్ట్స్ వస్తూనుంటాయి. కొత్త ఇన్‌కమ్ వస్తూనుంటది. కొత్త ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి. నేను మళ్ళీ మీకు అందుబాటులోకి ఉంటాను. నేనిచ్చిన ప్రతి మాటనే నాకు గుర్తుంది. ఓపిక పట్టి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. వాటన్నింటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తాను. ముందు మనకి ఒక వర్క్ జరిగి, ఒక ఇన్‌కమ్ స్టార్ట్ అయితే మిగతా అన్నీ గూడా ఆటోమేటిక్‌గా అయిపోతాయి. కాబట్టి ఈ ఫెసిలిటీస్‌ని కూడా మీరు గమనించండి. తర్వాత యాడ్స్, పర్సనల్ యాడ్స్ అది రెడీ అయిపోయింది. అది గూడా నెక్స్ట్ వీక్ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు రెడీగా ఉంది. ఈ క్యాష్ అనేది మీకు ఇప్పుడు ఎంపీసీ అనేది మీకు ఇచ్చేసే వరకు అది పెట్టకూడదని, ఇది ఇచ్చేసిన తర్వాతే అది పెడితే మీరు చూసినందుకు కూడా మీకు డబ్బులొస్తాయి కాబట్టి, ఆ డబ్బులు మీకు వెంటనే రాత్రి 12 గంటలకి మీకు యాడ్ అయిపోవాలి కాబట్టి, అవి మీరు యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి, అది ఇచ్చిన తర్వాత ఇది ఇవ్వాలని ఆపాను. అది ఎలా అనేది దాని ప్రమోషన్ వీడియో ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు కొంతమంది. కానీ అందులో ఇంకా నేను చేసినవి కొన్నున్నాయి. అవన్నీ కలిపేసి ఇస్తాను. చూసినందుకు 5 ఎన్‌పి, ప్రశ్నకి ఆన్సర్ చేసినందుకు 10 ఎన్‌పి. ఇంకా 25 లెవెల్స్‌కి ఇన్‌కమ్ వస్తది. మీరు ఒకవేళ 26 లెవెల్ పెంచుకున్నారు, మళ్ళీ ఇన్‌కమ్ వస్తది. ఇలా 50 లెవెల్ వరకు కూడా మళ్ళీ అది కూడా వస్తది. అంటే యాడ్స్‌లో కూడా మీకు 50 లెవెల్స్ వరకు 25-50 వరకు మీరు పెంచుకోవాలి. 25 వరకు అని అందరికీ వచ్చేటువంటి విధానం అది. అందులో కూడా ఇన్‌కమ్ వస్తది. అయి ఎలా చూడాలి? ఎక్కడెక్కడ యాడ్స్ ఉన్నాయి? ఎప్పుడెప్పుడు వస్తున్నాయి? అయి ఎలా చూడాలి? ఏ రాష్ట్రంలో వచ్చాయి? ఏ మండలంలో వచ్చాయి? ఏ జిల్లాలో వచ్చాయి? ఏ నియోజకవర్గంలో వచ్చాయి? అవన్నీ మీకు కనిపించేటట్టుగా ఒక చార్ట్ ఇస్తున్నాను. ఆ చార్ట్ చూసి దానికి సంబంధించిన ఇన్‌కమ్‌ని ఎలా తీసుకోవాలో చూడొచ్చు. అంటే ఉదాహరణకి పంజాబ్‌లోను ఒక యాడ్ ఇచ్చారు. పంజాబ్‌లో ఇచ్చినట్టుగా మీరిక్కడ చూసుకునే అవకాశం ఇస్తున్నాను. కానీ మీకు కనబడదది. పంజాబ్‌లో ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కనబడతది. ఆ నియోజకవర్గానికి ఇచ్చారనుకోండి, పంజాబ్‌లో కనబడదు. కానీ పంజాబ్‌లో వాళ్ళు చూస్తే నీకు డబ్బులొస్తాయి. ఎందుకంటే నీ తాలూకా రిఫరల్ లైన్స్ అక్కడి వరకు ఉంటే పంజాబ్ నుంచి మీకు డబ్బులొస్తాయి. నెక్స్ట్ మీకు తమిళనాడులో ఒక పల్లెటూరులో ఒక యాడ్ ఇచ్చారు. మీరిక్కడ చూస్తే తమిళనాడు పలానా పల్లెటూరులోను, పలానా దగ్గర యాడ్ ఇచ్చారు అనేది మీకు కనిపించేటట్టుగా ఒక చార్ట్ ఇస్తున్నాను. చెప్పాను గదా! ఆ తమిళనాడులో ఉన్న వాళ్ళని మీరు అలర్ట్ చేస్తే, లేదా కొత్తోళ్ళని మీరు అప్పటికప్పుడు ఏసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీయే గాబట్టి మే ఎండింగ్ వరకును. ఇప్పుడు అక్కడ వాళ్ళు చూసినందుకు మీకు డబ్బులొస్తాయి. ఇండియా లెవెల్‌గా ఒకడు యాడ్ ఇచ్చాడనుకోండి. ఇండియా అంతటికి సంబంధించి ఒక యాడ్ ఇచ్చాడనుకోండి. అందరూ చూడొచ్చు. లేదు రాష్ట్రానికి ఇచ్చాడు. ఆ రాష్ట్రం వాళ్ళే చూస్తారు. కానీ వీళ్ళ తాలూకు సీనియర్స్ మిగతా రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళందరికీ డబ్బులెళ్తాయి. అలా చేశాను. దానికి ఇంకా సింపుల్‌గా ఉండేటట్టుగా మీకిస్తాను. అలాగే ఇంకో విషయం. చూసినందుకు 5 పైసలు, ప్రశ్నకి ఆన్సర్ చేసినందుకు 10 పైసలు. దీనికి మీరేం డబ్బులు కట్టట్లేదు. ఇంతకుముందు ఇలాంటివి వచ్చాయనుకోవచ్చు. కట్టలేదు. మీరు యాడ్ చూస్తే వస్తాయి. రెండోది, ఇది ఇక్కడితో లాస్ట్ కాదు.
కొన్ని యాడ్స్ చూస్తే రూ. 1 ఉంటది, రూపాయి ఉంటది. రూ. 10 కూడా ఉంటాయి. అయి త్వరలో రానున్న కాలంలో తీసుకొస్తున్నాడు ఆటిల్ని. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే రూపాయి ఉంటది, రూ. 2 ఉంటది, రూ. 10 ఉంటది. అలా ఉంటాయి. అన్నీ ఒకటి కాదు. బేసిక్ నేను తీసుకున్నాను. రూ. 125కి రూ. 25 రివార్డ్ కాయిన్స్ పోతే 100. దానికి జీఎస్టీ, టీడీఎస్ కలిపేసి కట్టేసుకోవాలి. మీరు ఎన్ని రోజులు టైం ఇచ్చారో అన్ని రోజుల లోపుని మీరు 100 మందికి ఇస్తున్నాం. 100 మంది చూడలేదనుకోండి, 50 మంది చూస్తే మిగతా రూ. 50 మీకు వచ్చేస్తాయి. 99 చూడలేదు, ఒకడే చూసాడు. రూ. 99 మీకు రిటర్న్ వచ్చేస్తాయి. అస్సలు చూడలేదు, మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. ఇది మా యాడ్స్‌లో ఇచ్చాను. ఇది అద్భుతంగా నడుస్తుంది. ఇప్పుడు రానున్న కాలంలో స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. వాళ్ళు యాడ్ ఇస్తారు. కాలేజీలన్నీ ర్యాంక్స్ వస్తున్నాయి. వాళ్ళందరికీ కాలేజీలకి జాయినింగ్‌కి వాటికి యాడ్స్ ఇస్తారు. అవన్నీ వస్తాయి. షాప్ లోపలికి యాడ్‌లొస్తాయి. ఈ పండగలు వగైరాలటిలకి ఈ చీరలు అది ఇది సామాన్లు కొనుక్కోండి, లేదా టీవీలు కొనుక్కోండి, ఫ్రిడ్జ్‌లు కొనుక్కోండి. ఇలాంటి ఆఫర్‌లున్నాయి, యాడ్స్ వస్తాయి. అవన్నీ ఇందులో ఇచ్చుకోవచ్చు. అది ఇది అని కాదు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు అన్నీ ఇచ్చుకోవచ్చు దాంట్లో. అలాగే రాజకీయంగా మా స్కూల్లో, కాలేజీలో ఒకడు నించుండు, ఆడికి ఓటేయండి. మా తాలూకా ఆర్టీసీలోని ఒకడు నించున్నాడు, ఇతనికి ఓటేయండి. లేదు పలానా పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను, నాకు ఓటేయండి. లేదు పలానా పార్టీ నుంచి మా ఫ్రెండు, లేదా మా అన్న, లేదా మనం సో అండ్ సో అని అంటాం కదా మనం. అలాగా ఎవరైనా సరే తను మద్దతు తెలిపే వాళ్ళు ఎవరున్నా ఇందులో యాడ్ అవ్వచ్చు. నీ వార్డుకి ఇచ్చుకో, ఆ వార్డోళ్ళు చూస్తారు. నీ ఊరికి ఇచ్చుకో, ఊర్లో మాత్రం కనపడతాయి. నీ మండలానికి ఇచ్చుకో, మండలానికి మాత్రం కనపడుతుంది. నీ నియోజకవర్గం, నీ నియోజకవర్గం, నీ తరగతి ఎంపీ నియోజకవర్గం అక్కడే కనబడుతుంది. జిల్లా అక్కడే కనబడుతుంది. రాష్ట్రం అక్కడ మాత్రం కనబడుతుంది. దేశం అక్కడ మాత్రం కనబడుతుంది. ఎక్కడ ఎవడు చూసినా 25 ప్లస్ ఎంత పెంచుకున్న 50 వరకు ఛాన్స్ ఉందంటే అందరికీ కలిపి వస్తాయి. అది కూడా ఇచ్చేస్తున్నాను. రెడీగా ఉంది. ఈ కమిషన్స్ రిలీజ్ చేసిన వెంటనే చేస్తాను నేను. ఇప్పుడు నేను వచ్చిన వెంటనే దాన్ని కూడా రిలీజ్ చేస్తున్నాను. అలాగే మై నీడ్స్‌లోనే మరికొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకున్నాను. అవి నెక్స్ట్ వీక్ మీకు వాటి గురించి వివరిస్తాను. అవి వస్తాయి డబ్బులు, డబ్బులొస్తాయి. మీకు అప్పుడు ఎలాగొచ్చిందో అలాగొచ్చేసి ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్టులు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. రేపు వచ్చే వారం ఒకటి. అలా వీలుంటే ఎవ్రీ వీక్ ఒకటొచ్చేటట్టు చూస్తున్నా 3ను. ఎస్‌వి అకౌంట్‌కి ఎలా వచ్చిందో అలా వచ్చేస్తాయి. అక్కడేమి మీరేమి ఉండదు. ఆ ప్రొడక్టు లేదా ఆ ప్రాజెక్టు, ఆ ఫెసిలిటీని వాడుకోవడమే. మైండ్స్ అంటే తెలుసు కదా! దాంట్లో వస్తాయి. ఎక్స్‌ట్రార్డినరీగా డబ్బులొస్తాయి. మీరు చేయాల్సిందల్లా మీ టీమ్‌ని పెంచుకోండి. మీతో లెవెల్ పెంచుకోండి. అంతే. నేను మాట ఇచ్చినట్టుగా గోల్డ్ నేను అందులో ప్రెజెంట్ చేస్తున్నాను. ఫెస్టివల్ బోనస్ అది చేస్తున్నాను. ఇది అయిపోయినండి కమిషన్స్, నెక్స్ట్ ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చేస్తాను. ఎక్కడ భయపడాల్సిన పని లేదు. సూపర్‌గా వెళ్ళిపోద్ది అంతా. అందులో తిరిగే ఉండదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, నాతో యుద్ధం చేసి నన్ను తూలనాడి గాని, హెచ్చరించి గాని, నాతో గొడవ పడిన వారికి మరీ థాంక్స్. ఎందుకంటే మీ గొడవ వల్ల, మీతో విభేదించడం వల్ల ఇంకా నేను కొత్త ప్లాన్స్ ఇంకా బలంగా నేను అయన్నీ చేసుకొచ్చాను. కాబట్టి నాతో అలా విభేదించినందుకు మీకు థాంక్స్ చెప్తూ, అంటే విభేదించుకుంటూ కూర్చోమని కాదు. ఇన్నాళ్ళు మీకు నాతో విభేదించిన వాళ్ళు సహకరించారు, మీరు సహకరించారు. నేను చెప్పిన ప్రతిదీ మీరు రాసిపెట్టి ఉంచుకోండి. ఇక్కడి నుంచి అన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. మళ్ళీ కమిషన్స్ ఎంపీసీ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు ఫస్ట్ తారీఖుని, ఫస్ట్‌ని వీలైతే రెండో తారీఖుని సెలవులు కదా! నేను మళ్ళీ మీ ముందుకొస్తున్నాను. ఇక మీకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను. కొత్తయి చెప్తూనే ఉంటాను. చేసుకుంటూ పోండి.
డ మంచి ఇన్‌కమ్ వస్తది. కుమ్మేయండి. నా మాట గుర్తుపెట్టుకోండి. గతంలో నన్ను ప్రేమించిన వాళ్ళు వర్తమానంలో తిట్టారు. కానీ ఈ తిట్టిన వాళ్ళు గూడా గతం కంటే 10 రెట్లు నన్ను మళ్ళీ ప్రేమిస్తారు. ఎందుకంటే ఇది కుటుంబం. కోపమొచ్చినప్పుడు మాట అనుకుంటాం. తర్వాత మళ్ళీ కలిసే ఉంటాం. కలిసే ఉంచుతాను. థాంక్ యూ. కమిషన్స్ వస్తున్నాయి. చూసుకోండి. మెల్లిగా మొదలైన వరదలా వస్తది. ఒకసారి వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇదేమి కొన్నాళ్ళ తర్వాత ఆగిపోయేది కాదు. మీరు తినకపోతే ఆగిపోద్ది. మీరు తిరగకపోతే ఆగిపోద్ది. మీరు చూడకపోతే ఆగిపోద్ది. మీరు తెలుసుకోకపోతే ఆగుతది. మీరు డబ్బును వాడకపోతే ఆగిపోద్ది. ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడూ జరుగుతుంటది. ఇంకా చెప్పాలంటే మనం జీవించి ఉండకపోతే ఆగిపోద్ది ఇది. అది జరగదు గదా! థాంక్ యూ.